హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1వ తేదీ సెలవు రోజు కావడంతో ముందు రోజే పెన్షన్లను కూటమి ప్రభుత్వం అందిస్తుందని, హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్లో పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పెన్షన్లను పెంచడం జరిగిందని, 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ముందు రోజే అందిస్తున్నామని తెలిపారు. అలాగే హిందూ శ్మశాన వాటికకు 2 ఎకరాలు, ముస్లిం శ్మశాన వాటికకు ఎకరా స్థలం కేటాయించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరగలేదని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిమి శ్రీనివాసులు, రహీం, శివకుమార్, వైఎస్ఆర్ పెంచలయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫోన్ తీయాలా ఓకే సార్. వన్ బై వన్ వేసిన వాళ్ళు వచ్చేయండి పక్కకి. నా వేసిన వాళ్ళు పక్కకు వచ్చాడు అన్న. పర్వాలేదు, వాళ్ళు ఇస్తారు మాకు మాస్క్ ఇస్తారు సార్. ఓకే సార్. కలవరస్తున్నాడు, చెప్పాలి నువ్వు ఏం చేశాడు. ఓకే సార్. ఓకే తల్లి చంద్రబాబు అన్న, అమ్మ తల్లి ఓకే. మన 2014లో మన ఇచ్చాడు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే చంద్రబాబు నాయుడు సంవత్సరం సైడ్ కొను బ్రదర్ బాబు చెప్పండి. ఓకే సార్. కమిషన్ సార్. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంటే మొహోట్లేదు, మొహోలేదు మీరు చెప్పాల్సిందే. అంటే మొహోటలు ఉంటే మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారమ్మా, గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇల్లు కట్టుకొని చెప్పాలి. మీరు కిష్టంలే పంపిస్తారు, మీరు కూడా అప్పుడప్పుడు ఇద్దరు కంప్లీట్ అమ్మా. మొత్తం డోర్ వెళ్ళి పెన్షన్లు ఇక్కడ పంచాం. అలాగే ముఖ్యంగా గతంలో ఇక్కడ ఇప్పుడే మా సురేంద్ర చెప్పాడు, గతంలో 100 చిల్లర ఫంక్షన్స్ ఉంటే మనం వచ్చిన తర్వాత దాదాపు 853 ఫంక్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క 253 ఫంక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే గాంధీనగర్ ప్రజలు
సుమారు 2 ఎకరాల శ్మశానం, ఇక్కడ శ్మశానం లేక హిందూ శ్మశానం లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ లోకల్ లీడర్స్ మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అప్పటికప్పుడుకి 2 ఎకరాల శ్మశానాన్ని ఇక్కడ హిందువులకి ఇవ్వడం జరిగింది. అట్లాగే అంబేద్కర్ భవనానికి కావాలని మన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మా పెంచలే గారు, మా సురేంద్ర, మా కిష్టయ్య గారు వీళ్ళందరూ అడిగిన వెంటనే 50 ఎకరాలు స్థలాన్ని కూడా అంబేద్కర్ భవనానికి కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రశాంతి నగర్లో దాదాపు 100 ట్రిప్పర్లు గ్రావెల్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. అలాగే అంగన్వాడీ భవనాలకు గ్రావెల్ లెవలింగ్ చేశాం. అలాగే నాయి బ్రాహ్మణ కాలనీలో 50 ట్రిప్పులు గ్రావెల్ కూడా ఇక్కడ తోలించాం. అలాగే ముఖ్యంగా మా రహీం, మా ముస్లిం మైనారిటీ, గతంలో మైనారిటీ, ఇప్పుడు అధికార ప్రతినిధి, ఆయన సూచనల మేరకు ఇక్కడ ముస్లిం సోదరులకు 1 ఎకరా స్థలాన్ని కూడా ముస్లిం శ్మశాన వాటికి కూడా కేటాయించడం జరిగిందని చెప్పేదానికి చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం వచ్చిన తర్వాత ఇక్కడ దాదాపు 8 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 2,15,000 రూపాయలు అందించాం. అట్లాగే ఇక్కడ పట్టాలు కూడా దాదాపు 79 పట్టాలని ఇక్కడ హౌసింగ్ ఎలిజిబిలిటీ వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగల. గతంలో ఇప్పుడే మా వాళ్ళు చెప్పారు, దండోరా కాలనీ 13-14 రోడ్లు అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ వేయించాం. దాని తర్వాత 5 సంవత్సరాల్లో ఇక్కడ ఒక్క పని కూడా జరగల. ఇక్కడ జరిగిందంతా కూడా ఏందో పేదలు తెలుసు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ ఇక్కడ 2 సచివాలయాలు ఉన్నాయి. 2 సచివాలయ సిబ్బంది కూడా ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళా. రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, కాలువలు చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే వాటర్ ట్యాప్ పగిలిపోయి నీళ్లు కారుతూ ఉంటే పట్టించుకున్నటువంటి దిక్కుమొక్కులే. నేను సచివాలయ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, మీరు రోజు తిరిగి సచివాలయం పెట్టుకున్నారు, 8 మంది స్టాఫ్ ఉన్నారు, మీరు ఇక్కడ తిరిగి ఖచ్చితంగా ఏ ఇష్యూస్ ఉన్నాయో మీరు నోట్ చేసి వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం మీ మీద ఉంది. అంతేకాని ఊరికే మీరు పని చేయకపోతే ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందువల్ల పేదవాళ్ళకి పనిచేసిన పేదవాళ్ళ డబ్బే ఈరోజు మీరు డబ్బులు జీతం తీసుకున్నా, నేను హాండోరియం తీసుకున్నా అది పేదవాళ్ళ డబ్బే తప్ప మన తాతలు ముత్తాలు సంపాదించిన ఆస్తి కాదని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. పేదలకి పని చేయకుండా ఊరికే కూర్చుంటే అది జరిగే పని కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కమిషనర్ గారికి చెప్పాం, ఎండిఓ గారికి కూడా చెప్పాం. త్వరలోనే మరొక మీటింగ్ ఈ యొక్క సచివాలయం సంబంధించిన అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అసలు మీరేం చేస్తున్నారు, ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మేము గెలిచిన తర్వాత మీరేం చేశారనేది కూడా ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఎండిఓ గారు, కమిషనర్ గారు, ప్రతి సచివాలయం వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఏం చేశారనేది కూడా ఖచ్చితంగా తెలియజేయాలా. ఎందువల్లంటే రాబోయే రోజుల్లో ఇంకా కూడా గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా పరిగెత్తేటువంటి పరిస్థితి అభివృద్ధి కార్యక్రమాల్లో. కాబట్టి తట్టుకోవాలంటే వీళ్ళు ఇంక చచ్చుగా ఉంటే ఇట్లా కుదిరే పని కాదు. కాబట్టి వాళ్ళని కూడా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మా కమిషనర్ గారికి, మా ఎండిఓ గారికి ఉందని చెప్పి కూడా వాళ్ళని తెలియజేస్తున్నాం. ఈరోజు అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి గాంధీనగర్ పరిధిలో ఈరోజు పెన్షన్ పంపిణీ మా ప్రీతం నాయకులు, మా శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గాంధీనగర్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మొత్తం ఈరోజు దాదాపు ప్రతి ఇల్లు డోర్ టు డోర్ తిరిగి వితంతువులకి, పెన్షన్కు, వృద్ధులకి అందరికి కూడా సరే మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, నాయకుల చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈ గాంధీనగర్లో బ్రహ్మాండంగా గతంలో 2014, 2019లో ఈ గాంధీనగర్లో ఎస్సీ కాలనీలో దాదాపు దండోరా కాలనీలో 12 సిమెంట్ రోడ్లు వేయడం. ఆ 12 సిమెంట్ రోడ్లు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రీతం నాయకులు సునీల్ కుమార్ చేసినట్టువే. అదేవిధంగా పాత గాంధీనగర్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వేసినట్టువే. అదేవిధంగా ప్రశాంతి నగర్లో అయితేనేమి, ఈ మెయిన్ వీధిలో అయితేనేమి సిమెంట్ రోడ్లు మొత్తం ఇక్కడ వేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఇక్కడ పనిచేశారు ఏదైనా ఉంటే. అదేవిధంగా చాలామందికి కూడా ఇక్కడ ఆరోగ్యం బాగాలేకపోతే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ అనుకుందా కొన్ని నిధులు తీసుకొచ్చి ఇచ్చినటువంటిగా మన ఎమ్మెల్యే ద్వారా జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకం కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన మన శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ గాంధీనగర్లో మన శాసనసభ్యులు
ఇల్లు తిరిగి ఈ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఇక్కడ ఎక్కువ కరెంటు శానిటేషను చాలా ప్రాబ్లం ఉంది. సచివాలయ ఉద్యోగాన్ని పిలిచి వాళ్ళకి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. అదిగా చూసాము నిన్న మనం టీవీలో మన ఎమ్మెల్యే గారు మన గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకెళ్లాలని ఈ బ్రిడ్జి విషయం కానీ మన నియోజకవర్గంలో కొన్ని బ్రిడ్జీలు కానీ వాటన్ని శాంక్షన్ చేయాలని చెప్పని మన స్పీకర్ గారిని కోరటం కూడా జరిగింది. మనకు ఇటువంటి ఎమ్మెల్యే దొరకటం మన ప్రజలకి చేసుకున్న పుణ్యమని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు కూడా సెలవు. ప్రజలు ఒకటే గమనించాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ నాయకుడు కూడా మీ ఇంటికి తలుపు తట్టి అడిగిన పాపాలు పోలేదు. ఇప్పుడు ప్రతి నెల మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి ఏదో ఒక వార్డులో ఆ ఇంటికి రావడం, ఆ వార్డులో ఉన్న సమస్యలు కనుక్కోవడం, వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు కూడా సూచన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి పరిష్కార దిశగా పనిచేస్తున్నా కూడా గమనించాలి. ఇప్పుడు మీరు గమనించారు లేదో, మీకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ట్రూప్ ఛార్జీలు చెప్పి ఎలక్ట్రికల్ బిల్స్ చాలా ఎక్కువగా వచ్చేటి. గత 2-3 నెలల నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటి మీద ఒక నిర్ణయం తీసుకుని ట్రూప్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా మీకు అందరికీ తల్లి వందన కింద ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా మీకు డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ఏదైతే సమస్యలు అయితే ఉన్నాయో వాటి మీద ఎమ్మెల్యే గారు అధికారులకి సూచించడం జరిగింది. ఆ పరిష్కార దిశగా తొందరలో కూడా ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని, అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఆరోగ్యం బాగాలేకున్నారో వాళ్ళందరూ కూడా మా ఎమ్మెల్యే కార్యాలయంలో మా ఎమ్మెల్యే గారి చొరవతో సీఎంఆర్ఎఫ్ ఫండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా నియోజకవర్గం మొత్తం మీద, అలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరైతే ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక కుటుంబ ఖర్చులు పెట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద కానీ సంబంధిత మా ఎమ్మెల్యే గారి కార్యాలయం సంప్రదిస్తే వాళ్ళకి ఆ డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యొక్క 2014 తర్వాతనే మనకు ఈ దీపాలెం పంచాయతీలో 190 ఉన్న పెన్షన్లు 2014 నుంచి 19కి వచ్చేసరికి 853 పెన్షన్లకి మన గవర్నమెంట్లోనే ఇవ్వడం జరిగింది. ఆ ఒక పెన్షన్దారులు ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో ఒక పెన్షన్దారు ఉన్నారు అర్హులైన వాళ్ళు. కాబట్టి ఇవి సూపర్ 6 ఇవన్నీ కూడా ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది. మంచి ప్రభుత్వం. ఆ విధంగా మాకు వచ్చి కూడా వార్డు అంతా తిరిగి ఉన్న సమస్యలను కూడా గుర్తించి మాకు త్వరలో పరిష్కారం చేస్తానన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్టేషనరీ ర్యాక్స్ను అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్పీ శారదమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు అశోక్ చక్రవర్తి ఆర్థిక సహకారంతో హాస్పిటల్ స్టోర్ రూమ్కు స్టేషనరీ ర్యాక్స్ను డాక్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ మునీష్ మాట్లాడుతూ అశోక్ చక్రవర్తి తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. హాస్పిటల్కు ర్యాక్స్ అవసరమని డాక్టర్లు తెలియజేశారని వీటిని అందిస్తున్నామని రాబోయే రోజుల్లో కూడా క్లబ్ ద్వారా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణం, రాజు, వెంకటేశ్వర్లు, శ్యామ్ యాదవ్, ఎన్వి రత్నం, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్తగారు చేస్తున్నారు. అమ్మ నాన్న మర్చిపోయే రోజుల్లో అమ్మను పెట్టుకున్నాడు. అందరూ అత్తగారి మీదే ఎక్కువ చేస్తున్నారు. ఏరియా హాస్పిటల్కి సంబంధించిన బ్యాగ్స్ కోసం అనేది తెలిసింది. ఆ విషయాన్ని ఇమిగ్రేషన్ ఇస్తారు. అయితే ఈరోజు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మా సీనియర్ ఏరియా అలాగే లాస్ట్ ప్రెసిడెంట్ ఎస్వి అశోక్ చక్రవర్తి మదర్ 20వ డెత్ యానివర్సరీ సందర్భంగా ఏదో ఒక ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ అందుకే ఈ సందర్భంగా ఎందుకంటే దాని వరకు సుమారుగా 25,000 రూపాయలతో వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా గూడూరు ఏరియా హాస్పిటల్కి కూడా ఈ విషయానికి అన్న నాకు చెప్పినా కూడా 28 తారీఖు 3వ తారీఖు లోపల ఈ విషయం మీద సందిగ్ధం ఉన్నప్పుడు ఇమిగ్రేషన్ నాకు
విషయాన్ని విస్తరించానని చెప్పాను. దాంట్లో అన్న ఉంటున్నాడు కాబట్టి వేరే హాస్పిటల్లో ర్యాక్స్ ఇచ్చాను. కాబట్టి ఆ సందర్భంగా ఎక్కువగా వీలైనంత వరకు గ్రామం తప్పకుండా ఉన్నటువంటి తల్లిదండ్రులు మాట్లాడకుండా విషయంగా పెట్టుకోవడం అనేది చాలా దాంట్లో అందరినీ కూడా ఆ విషయంలో ప్రత్యేకంగా ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో స్టోర్ రూమ్కి కావాల్సినటువంటి 4 స్టేషనరీ ర్యాక్స్ని అందించడం జరిగింది. దీనికి ముఖ్య కారకులైనటువంటి డాక్టర్ అశోక్ చక్రవర్తి గారు. ఎందుకంటే వారి తల్లి జ్ఞాపకార్థం 20 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం ఆయనే చూస్ చేసుకొని క్లబ్లో చెప్పి దాన్ని డొనేట్ చేస్తుంటాడు. కాకపోతే ఈసారి క్లబ్కి ఆ ఛాయిస్ ఇచ్చాడు. హాస్పిటల్ వారి నుంచి రిక్వెస్ట్ ఉంది కాబట్టి ర్యాక్స్ అవసరం ఉంది, అన్ని వస్తువులు కూడా కింద పెట్టుకున్నాము, ర్యాక్స్ ఉంటే ర్యాక్స్లో పెట్టుకుంటాము, చాలా అవసరం ఉందని చెప్పని హాస్పిటల్ నుంచి మన అభ్యర్థన వచ్చింది. అందువల్ల వెంటనే దానికి అశోక్ చక్రవర్తి గారు స్పందించి వారి తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగా 20,000 రూపాయలు విలువ చేసేటువంటి స్టేషనరీ ర్యాక్స్ని హాస్పిటల్కి అందించడం జరిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకొని వారు ఉన్న ఇబ్బందులు తొలగించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా అశోక్ చక్రవర్తి గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మర్చిపోయేటువంటి రోజుల్లో వాళ్ళ తల్లిని గుర్తుపెట్టుకుని 20 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేయడం అనేది సామాన్య విషయం కాదు. అందులో ఆయన ఎక్కువ చెన్నైలో ఉంటున్నాడు, గూడూరులో ఉండడం లేదు. అయినా అక్కడి నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం అనేది నిజంగా ఆయన రోటరీ ఒక నెరవేర్చడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రెసిడెంట్కి, సెక్రటరీ మరియు మా పీడీజీ మునిగిరీష్ గారికి, కూర్చున్న బాల మరియు సురేష్ రెడ్డి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టాఫ్కి, ప్రెస్కి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన గూడూరు చాలా పెద్ద పట్టణంగా ఎదిగింది. ప్రాంతీయ వైద్యశాల చాలా విస్తీర్ణంలో నిర్మించబడింది. అడిషనల్గా కూడా ఇంకొక బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రోటరీ క్లబ్ గూడూరు వారు గుర్తించి రోటరీ క్లబ్ ద్వారా మా స్నేహితుడు ఆప్తుడు అశోక్ చక్రవర్తి ఈ యొక్క ర్యాక్స్ని ఇవ్వటం రిక్వైర్మెంట్ ఉందని చెప్పిన సూపరింటెండెంట్ గారు గత వారంలో మేము ఆర్థోపెడిక్ సామాన్లు ఇచ్చేటప్పుడు రిక్వైర్మెంట్ పెట్టారు. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఇమీడియట్గా మా శారదమ్మ అశోక్ చక్రవర్తి గారి తల్లి గారి యొక్క 20వ వర్ధంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ హాస్పిటల్ మాకు అడాప్టేషన్ లాగా అనిపిస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేశాం. మేము 6 రోజులు ఇచ్చాం. అదేవిధంగా 6 రోజులు అయిపోయిన తర్వాత అంతకుముందు మనం కాంట్రాక్ట్ మిషన్ ఇచ్చాం, ఫ్యాన్స్ ఇచ్చాం, అన్ని టోటల్గా ఇది ఒక ర్యాక్స్ ఇచ్చాం. నేను సూపరింటెండెంట్ గారు అన్నారు, సో మెనీ ప్రోగ్రామ్స్ గివెన్ బై అవర్ గూడూరు రోటరీ క్లబ్ సార్ అని చెప్పి గత వారంలో చెప్పడం జరిగింది. మామూలుగా ఎక్కువగా అత్తగారికి వీళ్ళకి చేసేటువంటి సాంప్రదాయం ఇప్పుడు ఎక్కువగా అల్లుళ్ళు అమ్మ నాన్నలు మర్చిపోయేటువంటి రోజులు అమ్మ నాన్నలను గుర్తుపెట్టుకొని వాళ్ళ అమ్మకి ఈరోజు ర్యాక్స్ ఇవ్వటం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్. అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అశోక్ చక్రవర్తి గారిని. వారికి ఇంకా దీర్ఘాయుష్ ఇచ్చి వారి ఇంకా మరిన్ని రోజులు ఉంటారని చెప్పనని మా రోటరీ క్లబ్లో కొనసాగాలని చెప్పనని ఎంత అన్నయ్య నుంచి వచ్చి ఇవ్వటం అంటే డోనర్గా ఎస్పెషలీ ఐ కంగ్రాచులేట్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ప్లీజ్. జనసేన నాయకులు పేటేటి చంద్రనీల్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జనసేన కార్యకర్తల అభిమానులు ఏర్పాటు చేసిన కేకును చంద్రనీల్ కట్ చేసి అందరికీ అందించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు బాబు మాట్లాడుతూ చంద్రనీల్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు చంద్రనీల్ పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు. వాడు మా పేటేటి చంద్రనీల్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమము మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సాయంకాలము అనాథాశ్రమంలో పుస్తకాల పంపిణీ కూడా జరుగుతుంది. మా పేటేటి చంద్రనీల్ గారు రాబోయే కాలంలో పెద్ద స్థాయి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజు అనేకమైన ప్రోగ్రాంలు, అన్నదానం, ఇంకా హాస్టల్లో పిల్లలకి ఏదో పంపిణీ కార్యక్రమాలు ఏవో ఉన్నాయి. మా తమ్ముడు ఆరోగ్యాలతో బాగా అభివృద్ధి చెంది 10 మందికి సేవ చేసే గుణం గలవాడు, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.
పేటేటి చంద్రనీల్ గారి జన్మదిన సందర్భంగా పెద్దలకు, పిల్లలకు, ఆయన శ్రేయోభిలాషులకు, ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి గాను పేరు పేరున ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు అన్నగారి పేరు మీద ఎంత డబ్బులు వృధా చేయకుండా అందరికీ అన్నదానం, అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ ఉండే వాళ్ళకి గాను పేదవాళ్ళకి అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే పిల్లలకి విద్యాదానం, బుక్స్, ఇలా సాయంకాలం బుక్స్ దానం చేస్తున్నారు అన్నగారు. ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలి, అందులో అన్న బాగుండాలి అనే విధంగా అందరూ అన్నకి విషెస్ చెప్పి తెలిపారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారిగా అన్న హ్యాపీ బర్త్డే అన్న. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో సివి రామన్ జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో ఆర్ఎండ్బి ఈఈ గిరి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిషన్లను ఆయన పరిశీలించి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లను ఆయన పరిశీలించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, రాజు, అన్నపూర్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ అందరూ అలాగే వచ్చారు సార్, ఫార్మర్స్ లాగా, అమ్మాయిలు పల్లెటూరు అమ్మాయిలు లాగా వచ్చారు. ఐఎమ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ R&D డిపార్ట్మెంట్. ఈ యొక్క సైన్స్ ఫేర్ చూసిన తర్వాత నాకు నా చిన్ననాటి గుర్తులు వచ్చాయి. నేను 79లోనే ఈ సైన్స్ ఫేర్ని అటెండ్ చేశాము. చాలా బాగుందండి. పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ ఎంత కోఆపరేషన్ ఇచ్చారంటే
అసలు కాస్ట్లీ ఐటమ్స్ అన్ని వాళ్ళు ఇంత ప్రాజెక్ట్స్ చేసిందని చాలా ఇంప్రెషన్ ఉంది. కొంచెం అర్జెంట్గా వెళ్ళాల్సింది, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. సారీ ప్రాజెక్ట్స్ నేను చాలా అసలు టీచర్స్ అందరికీ ఈ విషెస్ చెప్తున్నాను. ఇంకా ప్రాజెక్ట్స్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఈసారి సైన్స్ పెట్టేటప్పుడు మీకు చాలా స్పెండ్ చేస్తానని. ఇంకోటి ఏంటంటే ఇలా పిలిచిన దానికి చాలా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చినందుకు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. నేను ఏం చెప్పాలో అర్థం కాక నేను చేసిన గుర్తులు నాగార్జున ఛాలెంజ్ చేశాను. అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ క్లాస్ మెంబర్ కూడా ఇక్కడ వచ్చినారు. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆల్ స్కూల్స్. అంటే అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఆల్ స్కూల్స్ అంటే డిస్ట్రిక్ట్ మొత్తం మీద మమ్మల్ని తీసుకొని వచ్చి అక్కడ ఆల్ స్కూల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్ మీద మాకు 1979లో ఫస్ట్ ప్రైజ్. మా ఫాదర్ ఇప్పుడు ఈ పేరెంట్స్ ఇంత కోఆపరేషన్ ఇచ్చిన దానికి మా తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరు ప్రాజెక్ట్ బాగా చేస్తున్నానికి చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బాలాకి టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. విద్యార్థులకు చిన్నతనం నుండి సైన్స్ పట్ల అవగాహన పెంపొందించేందుకు సైన్స్ ఎక్స్పో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రాస్పర్ స్కూల్ పాఠశాల వ్యవస్థాపకులు దసరా దామిరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని పాఠశాల వ్యవస్థాపకులు దశరథ రామిరెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ని పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో ఉండే సైన్స్ ను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, చాలా మంది విద్యార్థులు ఉత్సాహంగా పలు ఎగ్జిబిట్ ని ప్రదర్శించడం సంతోషంగా ఉందని, దీనికి సహకరించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. A new space station was created by ఈ సైన్స్ ఎక్స్పోలో పాల్గొన్నారు. చాలా ఎగ్జిబిట్స్, ఇన్ని ఎగ్జిబిట్స్ వస్తాయనుకోలేదు.
ఇంత నాణ్యతగా ఇంత కాన్సెప్ట్తో ఇంత కష్టపడి స్టూడెంట్స్ ఇంత ఇంట్రెస్ట్గా చేస్తారని ఊహించలేదు. అనూహ్యమైన స్పందన, చాలా బాగా చేశారు. పిల్లలకి, ఆ టీచర్స్కి, వాళ్ళు గైడ్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా పేరెంట్స్ సపోర్ట్ లేదే ఇటువంటి కార్యక్రమాలు జరగవు. వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం, మంచి ఎగ్జిబిట్స్ కదా ఇక్కడ మనం ఎగ్జిబిట్ చేయడం మంచి పరిణామం. పిల్లల్లో ఇది టీచర్స్లో ఇటువంటి సైన్స్ ఎక్స్పోలు మనం పెట్టినప్పుడు కొంత ఆలోచన అనేది మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, కొత్తగా చేయాలి, సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అని కొత్త వస్తాయి. ఇక్కడ కూడా కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సహకరించిన వాళ్ళందరికీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, పిల్లలకు కానీ మిమ్మల్ని అందరికీ థ్యాంక్స్ చెప్తూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. మారంరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక పంచాయతీ గ్రామానికి చెందిన మారంరెడ్డి శ్రీహరిరెడ్డి ఆంధ్రజ్యోతి ఇన్స్టిట్యూట్ ఎడిటర్ తండ్రి మారంరెడ్డి సుబ్బారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆ వార్త తెలుసుకున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శనివారం ఇంటికి వెళ్లి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట వాకాడ మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తి తిరుమూర్, శ్రీనివాస్ రెడ్డి, ఆయాకట్టు ప్రెసిడెంట్ పరందామిరెడ్డి, మోహన్ రావు, రాజయ్య, కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చి ఓకే సార్.
అనంతపురం అంతా కల్చర్ చేసేస్తారు ఊరికి వచ్చి. అప్పుడు అనంతపురం వాళ్ళందరూ వచ్చేటికి కల్చర్ చేసేవాళ్ళు. నేను కూడా కల్చర్ చేసి తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ ఎం సుమంత్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ అధికారి ఆనందం మాట్లాడుతూ డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ రోజును జరుపుకుంటున్నామని, ఇది ఆయన పుట్టినరోజు కాదని స్పష్టం చేస్తూ చిన్న వయసు నుండే సైన్స్ టీచర్లు పిల్లలను ప్రేరేపించి మరో రామన్ లేదా ఏపీజే అబ్దుల్ కలాంగా తీర్చిదిద్దాలని ఆశించారు. అనంతరం కరస్పాండెంట్ ఎం సుమంత్ మాట్లాడుతూ 2010 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్లో పిల్లలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆకర్షణీయమైన మరియు ఊహాతీత ఆవిష్కరణలు ప్రదర్శించారని, వారిలో సైన్స్ పట్ల ఆసక్తి పెరిగి భవిష్యత్తులో గొప్ప సైంటిస్టులుగా రూపొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జీలుగా SALCF స్కూల్ టీచర్లు, రిటైర్డ్ టీచర్ శ్రీనివాసులు, వాకాడు మండల టీచర్లు జలాది కిషోర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నేషనల్ లెవెల్లో సైన్స్ డేని ఘనంగా పాఠశాలల్లో జరుపుకుంటూ ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమనంటే డాక్టర్ సివి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించినటువంటి రోజు ఈరోజు. కానీ జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే సివి రామన్ పుట్టినరోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు అని చెప్పేసారని అనుకుంటారే కానీ వాస్తవంగా ఆయన రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించినటువంటి రోజుని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. అదేవిధంగా పిల్లలు ఈ వయసు నుంచే గొప్ప శాస్త్రవేత్తలుగా అయ్యే విధంగా స్కూళ్ళల్లో సైన్స్ టీచర్లు వాళ్ళని బాగా ప్రేరణ చెందించి గొప్ప శాస్త్రవేత్తలుగా మరో ఏపీజే అబ్దుల్ కలాంలుగా డాక్టర్ సివి రామన్ లాగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ కోరుకుంటున్నాను. స్టోరీ లాస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనేటువంటి ఒక ఇది మెయిన్ మనం తీసుకోవాలి. దానికి ఉదాహరణ థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ ఏం చెప్పిందంటే మీ వాడు చదువు పనికిరాడు అని చెప్పి ఒక నోట్ రాసి తన పాకెట్లో పెడుతుంది. ఆ తల్లి చూసుకొని నా బిడ్డను నేనే ఎడ్యుకేట్ చేసి ప్రపంచం గర్వించే విధంగా ఆ బిడ్డను తయారు చేస్తానని చెప్పింది. ఆ విధంగా థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి దగ్గర అన్నీ కూడా నేర్చుకుంటూ 10,000 సార్లు మన లైట్ బల్బుని ఆవిష్కరించడంలో 10,000 సార్లు ప్రయత్నాలు చేసి చివరికి విజయాన్ని సాధించారు. కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ఆర్ ద హైవే టు సక్సెస్. మన ఫెయిల్యూర్ని దాన్ని ఏదోగా బలహీనతగా తీసుకుంటాం, కానీ ఫెయిల్యూర్ అనేది కూడా మన విజయానికి చక్కని మెట్లు లాంటివి. కాబట్టి దానికి చక్కని ఉదాహరణ మన థామస్ ఆల్వా ఎడిసన్. మనం 4-5 సార్లు ప్రయత్నం చేసే ఫలం అయితే దాన్ని ఆ పనిని విరమించుకుంటాం, దాని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఎవరైనా కూడా విజయాన్ని సాధించాలంటే ఫెయిల్యూర్స్ని దాన్ని సక్సెస్కి మెట్లుగా తీసుకోవాలి. ఆ విధంగా తీసుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా తయారు. అలాగే మన అబ్రహం లింకన్ అనేక సార్లు ఫెయిల్ అయినాడు. ఆయన కూడా దాదాపు అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయాడు. తర్వాత బిజినెస్లో ఓడిపోయాడు, తర్వాత ఆరోగ్యపరంగా కూడా ఓడిపోయాడు, తర్వాత పార్లమెంట్ ఆడ
ఎలక్షన్స్లో కూడా ఎంపీగా కూడా ఓడిపోయాడు, వైస్ ప్రెసిడెంట్గా కూడా ఓడిపోయాడు, చివరికి అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాడు. మనుబోలు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అంతర్జాతీయ నోబెల్ అవార్డు గ్రహీత భారతరత్న శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణను స్మరించుకుంటూ జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమూల్య కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది మాధవరావు, కామేశ్వరి, జ్యోతి లక్ష్మి, శ్యామల, కృష్ణవేణి, వ్యాయామ అధ్యాపకులు మంజువాణి, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠాలు చదవడం ఒకటే కాదులే, ప్రశ్నించే గుణం ఉంటే ప్రతి బదులు పాఠమే, కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం తాగలే, కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే. సైన్సే నిన్న నేడు, సైన్సే రేపు మాపు, సైన్సే మన డైలీ లైఫ్, సైన్సే సైన్సే నువ్వు నేను, సైన్సే. రామాన్స్ ఎఫెక్ట్ని ఆధారంగా తీసుకొని వైట్ లైట్ స్కాటర్ అయినప్పుడు అది ఎలాగా 7 రంగులుగా విభజించబడుతుంది అనే విషయాన్ని బట్టి ఈ యొక్క దినాన్ని నేషనల్ సైన్స్ డేగా పరిగణిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా సైంటిఫిక్ నేచర్ అనేది కలిగి ఉండాలి. మరి ఈ భూప్రపంచం అంతా కూడా సైన్స్తో నిండి ఉంది. మరి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ప్రశ్నించే గుణాన్ని అలవాటు చేసుకొని పరిశోధన వైపు నడవాలని మన ప్రభుత్వం చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అనేక రకమైనటువంటి ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ల్యాబ్ను ఉపయోగించి మా పిల్లలందరూ కూడా ఎంతో సైన్స్ నేర్చుకుంటున్నారు. మరి బాల శాస్త్రవేత్తలుగా వారు రూపొందించబడాలని, వాళ్ళ ఫ్యూచర్లో శాస్త్రవేత్తలుగా రూపొందించబడి శ్రీ రామాన్స్ ఎఫెక్ట్ ఈ సమయంలో మా వద్దకు వచ్చినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకోవడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి పాత్రికేయులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ పరిశీలించమని కూడా నేను కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా రామన్ ఎఫెక్ట్ అనేది ఒక వైట్ లైట్ ఏదైనా ద్రవ పదార్థం గుండా పోయినప్పుడు దాని తరంగ దైర్ఘ్యాన్ని మార్చుకొని వేరే పౌనఃపున్యాన్ని కూడా మార్చుకొని అది స్కాటర్ అయ్యేదాన్నే రామన్ ఎఫెక్ట్ అని అంటారు. అందుకని అతి తక్కువగా స్కాటర్ అయ్యేది ఏంటంటే వైలెట్ లైట్ కాబట్టి మనకు సముద్రము లాగే వాటర్ కూడా కనిపిస్తాయి. సముద్రము ఆకాశము కన్నా వాటర్ ఎందుకు బ్లూగా ఎక్కువగా కనిపిస్తుందంటే ఇంకొక రీజన్ ఏంటంటే స్కాటర్ అవ్వడంతో పాటు రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది. అందుకని మరీ ఎక్కువ బ్లూగా కనపడుతుంది ఆకాశం కన్నా. ఇదే రామన్ ఎఫెక్ట్. ఆయనకి 1928లో ఫిబ్రవరి 28న ఈ రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నాడు. కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది మాత్రము 1930లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందుకని మనము ఈరోజు సైన్స్ డేని ఘనంగా దేశమంతటా జరుపుకుంటున్నాము. ఆయన మన భారతీయ శాస్త్రవేత్త అయినందుకు మనందరం గర్వపడుతున్నాము. అలాంటి శాస్త్రవేత్తలు మన పాఠశాలలో కూడా రావాలని మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం నిరుపేద గిరిజన కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మనుబోలు మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న యాకసిరి రత్నం అనే గిరిజనుని పూరిల్లో శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతమైంది. ఈ ప్రమాదంలో తమ బట్టలు, ఇంట్లోని నిత్యావసర సరుకులు, 30,000 రూపాయల నగదు పూర్తిగా కాలిపోయాయని, కట్టుబట్టలతో బయటపడ్డామని బాధిత కుటుంబం మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.
సార్ మున్బాడు మండలం ముడిసంగ దానపడంతో వందల కరెంటు వల్ల ఇల్లు కాలిపోయింది. ఆ పొడుకుపాటుకు పనికి పోయేవాళ్ళమే డబ్బులు దాచి పెట్టుకుని ఉన్నాము. 150 సంవత్సరాల కరెంటు ఇది అయిపోయి కాలిపోయింది. పిల్లకాయలకైనా దాచి పెట్టుకుని ఉన్నాం డబ్బులు, బట్టలు గట్లు కూరగాయలు బాగా ఆధార్ కార్డులు అన్నీ కాలిపోయింది సార్. మాది చూడండి సార్, ఏదైనా ప్రభుత్వం ఉంటే సహాయం చేస్తారు మాకు సార్. ఆశీర్వాదన మా ఆయన పేరు రత్నము. వాటిని ఇంట్లో 30,000 డబ్బులు పెట్టుకున్నాము. బియ్యం కూరగాయలు ఆధార్ కార్డులు అన్నీ కలిపినాయి సార్. మొత్తం 50,000 నష్టం పోయింది. పట్టుకున్న గుడ్లతో బయటకు వచ్చినాం సార్. మేము ఇక్కడ మనుగోలు మండలం పులి సంఘం సార్. మాది ఏమి లేదు సార్. మేము తాగోళ్ళం, మేము ఆ పూటకు బతికే వాళ్ళు మేము. అది చూసి సార్ మాకు ఎట్ట అయిపోయిందో మీరే ఎట్టతో చేయండి సార్. మాకు మేము తాగోళ్ళం సార్. మేము ఇంకేం చేశారు, కట్టుకున్న బట్టలతో ఉన్నారు సార్ పిల్లకాయలందరూ. ఏ అట్టతో న్యాయం చేయండి సార్. మాకు 30,000 డబ్బులు కారిపోయినాయి, ఏం కూడా లేదు సార్. అట్టే ఉన్నాము. 50,000 నష్టం పోయింది. అట్టే వచ్చి నిలబడుకున్నాం సార్. మేము ఏం చేస్తాము, ఎట్టతోటి చేయండి సార్ మమ్మల్ని. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని పైన అఖిల్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన కొమ్మలపూడి గ్రామంలోని మృతుడు అఖిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అఖిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంటే అఖిల్కు ఎంతో అభిమానమని, ఎన్నికల్లోనూ అఖిల్ ఎంతో కష్టపడి పనిచేశారని, అఖిల్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట కొమ్మలపూడి గ్రామ సర్పంచ్ బందెల వేణుగోపాల్, గుర్రం ప్రభాకర్, చందలూరు శ్రీనివాసులు, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, ముంగుర రవీంద్రారెడ్డి, బొమ్మిరెడ్డి పార్దేశ్వరరెడ్డి, ఆవుల తులసిరామ్ యాదవ్, కనిమల మల్లికార్జున, గుండాల వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. బాబు తీసుకున్నాడా అమ్మాయి ఇప్పుడు నేనైనా మెట్టగానైనా జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని శ్రీనివాస్ రేవతికి సంబంధించినటువంటి బిడ్డ అఖిల్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా, నేనన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా అత్యంత విశ్వాసం, ప్రేమ, అభిమానం కలిగినటువంటి బిడ్డ దూరం కావడం అనేటువంటిది చిన్న వయసులో నిజంగా జీర్ణించుకోలేనటువంటి చేదు నిజం. ఈరోజు వచ్చినటువంటి మాకే ఆ ఫోటో చూస్తే గతం గుర్తుకొస్తే, అరే ఇంత ప్రాకులాడేవాడు, ఇంత తాపత్రయపడేవాడు, ఇంత తపన పడేవాడు ఈరోజు లేడే మన మధ్య అనేటువంటి బాధ ఒక పక్క ఉంటే, మరొక పక్క ఆ బిడ్డను కోల్పోయినటువంటి తల్లిదండ్రుల బాధ వర్ణనాలు. కాబట్టి ఈరోజు ఆ కుటుంబాలు పడుతున్నటువంటి బాధ, ఆ కుటుంబాలు పడుతున్నటువంటి ఘోష, నిజంగా భగవంతుడు ఎందుకు వాళ్ళకి ఇంత శిక్ష వేశాడో అర్థం కాలేదు. కానీ అర్ధాంతరంగా ఈరోజు అఖిల్ని తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది మమ్మల్ని అందరినీ కూడా కలిసివేస్తుంది. అత్యంత ప్రేమాభిమానాలు పంచుతూ ఎప్పుడు చూసినా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, అందరి పట్ల. దానితో పాటు గ్రామంలో కూడా ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మెలిగేటువంటి మనస్తత్వం, సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఇద్దరు బిడ్డలుంటే, ఒకడు పాపం ఈరోజు యాక్సిడెంట్ ఆసుపత్రిలో వైద్యం, ఈరోజు సర్జరీ జరుగుతుంది. రెండో బిడ్డకి తల తగిలి అఖిల్ మరణించడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరణించిన సందర్భంగా విచారించి కనుక్కున్నాం. అనుకుంటే పాపం స్పాట్లోనే దాదాపుగా చనిపోయినట్టుగా ధృవీకరించి తెలియచేయడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో, అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాసంగా పెరిగినటువంటి, ఇటువంటి విశ్వాసానికి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తులు
ఈరోజు అర్ధాంతరంగా వెళ్ళిపోవడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తీరని లోటుగానే భావిస్తున్నాం. మా అందరికి కూడా తీరని లోటుగానే భావిస్తున్నాం. బిడ్డ ఆత్మకు శాంతి కలగాలని, బిడ్డ లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అఖిల్కి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అలకనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీపకాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామివారి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలో జరుగుతున్న శ్రీ అలకనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ నిర్వహించారు. స్వామివారి శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతులు సమర్పించి స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सुदर्शन नामधेश राजेंद्र प्रसाद नामधेश लावण्य नाम्य सुशांत नामधेश मल्लिकार्जुन नामधेश सुशीला नाम स्वाहा रुद्रे स्वाहा वायुवे स्वाहा ईशानाय स्वाहा मार्कंडेयाय स्वाहा भगवे स्वाहा ఆదివులు
ప్రకృతిలో ఉండే అనేక విషయాలను తెలుసుకోవడమే సైన్స్ అని నేటి తరం విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఇస్రో ఫార్మర్ సైంటిస్ట్ ప్రముఖ స్పీకర్ బివి సుబ్బారావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫార్మర్ సైంటిస్ట్ బివి సుబ్బారావు మాట్లాడుతూ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయని వాటిలో నుంచి నూతన ఆలోచనలతో కొత్త ఎగ్జిబిట్స్ తయారు చేయడమే సైన్స్ అని తెలిపారు. విద్యార్థులకు ఏకాగ్రత, డిసిప్లిన్ ఎంతో ముఖ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, హనుమంతరావు విద్యార్థినులు పాల్గొన్నారు. అందుకనే ఎప్పుడు చదువుతూనే ఉంటుంటాను. అలాగా మనకి అటువంటి అనంతమైన విద్యలు అన్నీ ఉన్నాయి. అందుకని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. Honorable dignitaries on to the dais and off the dais, dear students, good evening all of you. It's my privilege to deliver the vote of thanks on the special occasion of National Science Day, a day that celebrates the spirit of scientific curiosity and innovation. At first, from the bottom of my heart, I thank our Honorable Secretary and Correspondent Dr. K. Meharmani Garu for her support and encouragement. I cordially thank to our Honorable Treasurer E.R.Y. Vidyasagar Garu for the financial support and also for spending his valuable time in the occasion. My profound thanks to our distinguished chief guest Dr. B.V. Subbarao Garu, Scientist G, for taking time from his busy schedule to inspire us with his valuable thoughts. Your words have truly motivated us to think scientifically and work towards innovation, sir. Thank you very much, sir. My sincere thanks to our principal, Sri A.E.P. Hanumantrao Garu, for inviting good resource person as a chief guest, and also for his support in organizing this event. My heartfelt thanks to organizing committee, Srimati V. Sucharita, Srimati G. Prasanti, Srimati P. Subaratnamma, Srimati V. Radha, Srimati J. Ramana Kumari and C.H. Kavita for their support. A big thanks to all the students who participated with great enthusiasm in prayer song and in preparing bouquet and in presenting that special Rangoli in today's event. My special thanks to IQAC coordinator Srimati K. Maidili Madam and political science lecturer Sri K.V. Ramanaya sir for their help in this event. Finally, I thank all audience, all students, guests for your presence, support, encouragement, which made this celebration successful and meaningful. I thank print and electronic media especially. Let us remember the words of C.V. Raman, who discovered the Raman effect. We commemorate today. The essence of science is independent thinking, hard work, and passion for truth. Thank you all and all. Happy National Science Day. మేము MBA స్టూడెంట్స్తో కలిసి అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఎట్ దట్ టైమ్ ఐ వాజ్ MBA లెక్చరర్. వచ్చిన తర్వాత జస్ట్ ఒక 10 days అయింది. అక్కడంతా కూడా చూపించారు లాంచ్ వెహికల్ దగ్గర అంతా కూడా చెట్లన్నీ కూడా మాడిపోయింది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ 104ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో పెట్టాలి కదా, అది ఎలా పెట్టారనేది నాకు అప్పుడు డౌట్ ఉంది. కానీ అక్కడ అడగడానికి నాకు కుదరలేదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇది S1 S2 అని పెట్టినట్టుగా అది మీరు ముందు ఎలా డిసైడ్ చేస్తారు, దాన్ని ఎలాగ అక్కడ ప్లేస్లో చేస్తారనేది డౌట్. ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ పీరియడ్ నౌ ఐ am going to get the answer from you. You get different colors. అంటే 1 in 10 million రేస్ పాస్ అయినప్పుడు మేబీ 1 or 2 రేస్ కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. అర్థమైంది కదా రామన్ ఎఫెక్ట్. మీకు ఇక్కడ దీంట్లో కూడా ఇచ్చున్నారు చూసాం. సమ్ రేస్ టర్న్ ఇంటూ బ్లూ, సమ్ రేస్ టర్న్ ఇంటూ రెడ్ అండ్ ఇన్ బిట్వీన్. సో దీంట్లో ఒక లైఫ్ లెసన్ కూడా ఉంది. 1 in 10 million rays are passing and only 1 or 2 are passing through and turning into red or blue. అదేవిధంగా మీరు ఈ కాలేజ్లో కూడా యూఆర్ పాసింగ్ 3 years, 5 years, 7 years.
after 6 years or 7 years, you should become something special. You should learn something from the institute. You should upgrade your skills. అటువంటి రామన్ ఎఫెక్ట్ని కమమరేట్ చేసేదానికి it happened in 1928, almost 100 years. I think another 2 yearsలో సెంచురీ అవుతుంది. Sir C.V. Raman was the first Indian to get Nobel Prize. It's a very life-changing invention. ఎందుకంటే దిస్ ఈజ్ అప్లైడ్ అండ్ యూజ్డ్ ఇన్ మెనీ అప్లికేషన్స్. సపోజ్ మన బాడీలో క్యాన్సర్ సెల్స్ చెక్ చేయాలంటే రామన్ ఎఫెక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. రేస్ పాస్ చేసినప్పుడు ఇట్ చేంజెస్ ద కలర్. క్యాన్సర్ సెల్స్కి మిగతా సెల్స్కి ఎఫెక్ట్ తెలుస్తుంది. అదేవిధంగా మీరు టీటీడీకి వెళ్ళేటప్పుడు కింద లగేజ్ స్కాన్ చేస్తారు. ఆ స్కానర్స్లో పడేది రామన్ ఎఫెక్ట్. లోపల బ్యాగ్ లోపల ఏమైనా కూడా తీసుకునేదానికి ఆ రామన్ ఎఫెక్ట్ అనేది యూటిలైజ్ అవుతుంది. అదేవిధంగా మైనింగ్లో అండర్ గ్రౌండ్లో ఎటువంటి మైన్స్ ఉన్నాయి, ఏ మైన్స్ ఉన్నాయని చెప్పేదానికి రామన్ ఎఫెక్ట్ ఇస్ తెలుస్తుంది. సో ఈ విధంగా రామన్ ఎఫెక్ట్ హెస్ చేంజ్ ది టోటల్ కాన్సెప్ట్. దమ్ముది ఏంటంటే లైట్ పాస్ అయితే ఏమి చేంజెస్ ఉంటాయని కూడా తెలిసేది కాదు. బ్లూ సీగా ఉందని తెలిసిందంటే సీ బ్లూగా ఉందని తెలిసిందంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. ఈ విధంగా ఇట్ వాజ్ ఏ లైఫ్ చేంజింగ్ నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఇన్వెన్షన్. సో ఆయనకి గుర్తుగా ఈరోజు February 28th అని నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. సైన్స్ అంటే ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు. ఇట్ కంప్రైజెస్ ఇంజనీరింగ్, it comprises technology, and most important, it comprises mathematics. Science ki arts ki okte difference. Science everything is based on formulas, rules, regulations, some system. Whereas arts law, there is no set rules or formula. ఇక్కడ అన్ని ప్రతిదీ why, how అనే situation లో జరుగుతాయి. Science లో you need curiosity. A great personality who is invited as a chief guest of today's evening, Dr. B.V. Subbarao Garu, former scientist, ISRO, Satish Dhawan Space Center, Sriharikota. He had 30 years of professional experience in range of operations consisting of radar tracking, telemetry and telecommanded systems which supported various PSLV and GSLV missions and helped in carrying out various operational satellites like Mangalyaan, Chandrayaan, etc. After superannuation, Sir has worked as the Director of Products, Socio-Economic Resources Development and Research. He is a native of Vijayawada, pursued engineering from Nagarjuna University, Guntur, MTech from NIT Warangal, and PhD on radar antennas from SV University, Tirupati. He is blessed to got a guidance by Sir APJ Abdul Kalam and Dr. Shivan and Dr. Shomanathan, ex-ISRO chairman. Apart from above operational works, he developed India's prestigious multi-object tracking radar, multi-function radar, which are developed for national strategic applications. He has got ISRO ASI Gold Medal and got ISRO Team Excellence Award twice. As a director, his team guided support students in skill development activities, community-based resource projects, technology-based resource projects, entrepreneurship programs for making startup. Sir has showed his strong responsibility after joining in SHAR in 1987, worked in telemetry systems, tone range interferometer systems and telecommand systems. He has worked as a deputy project manager for SHAR facilities, served as a deputy project director of antennas and other radar networks, as a deputy project manager for a system integration, as a general manager for radars in tracking PSLV and GSLV missions, as a chief of tracking for various ISRO and external missions, as a convener for analyzing the compiling range instrumentation for PSLV and GSLV missions, as a team leader of study committee of quantum radar. Sir has coordinated with the various industries and academic institutions as a part of ISRO industry relations, authored more than 30 technical papers on antennas and
radar systems which are published in various national and international journals. I am feeling proud to say that SAR has received ISRO Team Excellence Award in 2011, achieved ASI. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హై